హలో అండి, హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 113 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ 2BH హౌస్తో మేము ముందుకు వచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుంది అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ మా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి నారపల్లి కౌశల్ ఎన్క్లేవ్లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారండి. 25x41 డైమెన్షన్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 113 గజాలు అవుతుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ హౌస్ విజిటింగ్ కూడా చేయించడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా అండ్ గేట్ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఎలివేషన్ చూపించడం జరుగుతుందండి. సో నీట్గా ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గేటు ర్యాంప్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టైల్ వర్క్ చేయించారండి. సో నీట్గా ఉన్నటువంటి టైల్ వర్క్ క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేయడం జరుగుతుంది. హౌస్కి పాల్ సీలింగ్ చేపించి సేల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారండి. బోర్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఈ హౌస్కి సెట్ బ్యాక్ వదిలారు. సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ స్టోరేజ్ ఉందండి. సో వాటర్ సంప్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ గమనించినట్లయితే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాము. ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. పూర్తిగా రెడ్ బ్రిక్స్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. హాల్ లోపలికి వచ్చాను. అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నీట్గా ఉన్నటువంటి పాల్ సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ పెద్ద సైజ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో డైనింగ్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగిందండి. సో బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో మనము పెద్ద సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బెడ్రూమ్ అనేది పెద్ద సైజుగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలర్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ విండో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది స్పేసెస్గా రావడం జరిగిందండి. సో యాంటిస్కిట్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 67 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ అవుతుంది. అండ్ లొకేషన్ హైలైట్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, నారపల్లి కౌశల్య ఎన్క్లేవ్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి కలర్స్ ఇవ్వడం జరిగిందండి. సో పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. 2 బెడ్రూమ్స్లో 2 బాత్రూమ్స్ అటాచ్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్దాము.
అండ్ ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుందండి. సెట్ బ్యాక్ ఏరియా నుంచి బయటకు రావడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. సో నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా కవర్ చేద్దాం. అండ్ ప్రైస్ డీటెయిల్స్ మనకి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఈ కాలనీలో ఆల్రెడీ ఒక 10 ఫ్యామిలీస్ ఇక్కడ లివింగ్ ఉంటున్నాయి. అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి ఇది ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ పేమెంట్ విషయం మాట్లాడుకున్నట్లయితే మీరు 15 lakhs ఇక్కడ పే చేసినట్లయితే మిగతాదంతా బ్యాంక్ లోన్ వస్తుందండి. సో ఆఫ్టర్ నెగోషియేషన్ మీరు 15 lakhs వరకు ఇక్కడ పేమెంట్ చేసుకొని మిగతా అంతా బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు. అండ్ 113 గజాల్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.